మీరు ప్రతి విషయంలో పూర్ణ అవధార్య భాగ్యం కలవాలన్నట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. పూర్ణ ఔదార్యం అనే భాగ్యం అట. ఏమన్నా అర్థమైందా? అర్థమైందా? ఇజ్రాయేలుని భాగ్యం ఎంత గొప్పది. దేవుడి బిడ్డల భాగ్యాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. దేవుడు వాక్యంలో చూస్తున్నాం. హల్లెలూయా. శ్రీమతి దేవుని బిడ్డలారా, లేయా ఆషేరు తను పొందుకున్న దేవుడి నుంచి పొందుకున్న ఆషేరుని బట్టి ఆమె భాగ్యం, పిల్లలనే భాగ్యం, దైవిక సంతానం అనేటటువంటి భాగ్యముగా, తర్వాత విశ్వాసమునందు భాగ్యవంతులు